హలో అండి. ఈరోజు ఎంతో టేస్టీగా తీయగా పుల్ల పుల్లగా ఉండే ఈ ఆమ్లా మురబ్బ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసము ఒక అర కేజీ ఆమ్లాలు తీసుకొని వాటర్‌లో వేసి నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో ఒక పావు వంతు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి, దాని మీద మనము ఒక చిల్లుల పళ్ళెం పెట్టుకొని, ఈ ఉసిరికాయలన్నిటిని యూనిఫార్మ్‌గా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. దాని మీద ఒక మూత పెడితే మనకు కుకింగ్ చాలా జరుగుతుంది. ఇవన్నీ స్టీమ్ కుక్ చేయాలి. 15-20 నిమిషాల వరకు మన ఆమ్లాస్ అన్నీ స్టీమ్ కుక్ అయిపోతే ఇలా సాఫ్ట్‌గా తయారవుతాయి. వీటిల్ని మనము చిన్న చిన్న ముక్కల్లాగా సెపరేట్ చేసేసుకొని, దానికి తగినంత బెల్లము, మిరియాల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా ఒక గరిటెతో కలుపుకున్న తర్వాత, మనము పొయ్యి మీద ఒక బాణలి పెట్టి ఈ మిశ్రమాన్నంతా అందులో వేసి, బెల్లం బాగా కాస్త జిగురు పాకం వచ్చే వరకు దాన్ని బాగా కలబెడుతూ ఉండాలి ఇలా పొయ్యి మీద. తర్వాత మనము ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకొని చల్లారితే మనకు మన మురబ్బా రెడీ అవుతుంది. ఈ మురబ్బా ఎంతో టేస్టీగా, కొంచెం కారంగా, ఉప్పగా, పుల్లగా, నోట్లో నీళ్లు తెప్పించేలాగా ఉంటుందండి ఎవరికైనా. సో ఇంట్లో పెద్దవాళ్ళున్నా, చిన్నపిల్లలున్నా, కడుపుతో ఉన్నవాళ్ళున్నా ఈ పర్టిక్యులర్ రెసిపీ చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.